నమస్తే. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 18వ శ్లోకం. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. సో భగవానుడు ముందు శ్లోకంలో క్షర పురుషుడు, అక్షర పురుషుడు, వీటికి భిన్నంగా ఉత్తమ పురుషుడు, మూడు పురుషుల గురించి చెప్పారు. సో క్షర పురుషుడు, అక్షర పురుషుడు ఉపాధి కలిగిన వాళ్ళు, ఉపాధి లేకుండా ప్యూర్ కాన్షియస్నెస్ గా ఉన్న అవ్యయుడు పరమాత్మ, లేకపోతే ఉత్తమ పురుషుడు అని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు క్షరమతీతోహం, నేను ఈ క్షర పురుషుడిని దాటిపోయాను, క్షర పురుషుడికి అతీతుడిని. అంటే క్షరపురుషుడు అంటే మనం సింపుల్ గా ఫస్ట్ శ్లోకంలో చెప్పుకున్న సంసార వృక్షంలా అని అనుకోవచ్చు, అంటే సమస్త భూత ప్రపంచం. తర్వాత అక్షర పురుషుడు అంటే మాయాశక్తి, పరమాత్మ యొక్క మాయాశక్తి. సో ఈ రెండిటికి కూడా నేను అతీతుడిని. అందుకనే అక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః. సో నేను ఈ రెండిటికి కూడా అతీతుడిని అవడం వల్ల, యస్మాత్ అందువల్ల, అతోస్మి లోకే వేదేచ ప్రథితః పురుషోత్తమః, అందువల్ల వేదాలలో అట్లాగే ఈ ముల్లోకాలలో కూడా నేను పురుషోత్తముడిగా ప్రసిద్ధి కలిగి ఉన్నాను అర్జున అని చెప్పి భగవానుడు చెప్తున్నారు ఇక్కడ. సో ఆయన అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఆయన క్షర పురుషుడి కన్నా కూడా అతీతమైన వాడు, అక్షర పురుషుడికైనా కూడా అతీతమైన ప్యూర్ కాన్షియస్నెస్ గా ఉన్న పరమాత్మ గురించి ఇక్కడ ఆయన ఆ రోల్ గురించి చెప్తున్నారు. క్లీన్ కృష్ణ నమః.